హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ. ఇగోండి పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్. ఇంకా డోర్ అది తీశాను. మా వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా గ్యాస్ పొయ్యి అంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను అనమాట. క్లాత్ వేసి శుభ్రంగా తుడుచుకుంటున్నాను. నైటే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది, మరియు మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట మా వీడియోస్. అందుకని ఈరోజు ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. తెల్లది బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇంకా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసాను. అందరికీ తెలుసులేండి ఎలా చేయాలో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా బాండీ పెట్టిన తర్వాత ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసాను. అవి వేగేయాలి కదా ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. మా పెద్ద అబ్బాయి తిండు, ఇంకా చిన్న అబ్బాయి కోసం చేశాను అనమాట. మా వారు, చిన్న అబ్బాయి, నేను తింటాము. ఇవాళ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందుకనే చకచకా పనులన్నీ చేసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. తోబుట్టువుల ఇంటికి వెళ్తే ఎంతో సంతోషంగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. ఆడపిల్లకి భర్త ఎంత ముఖ్యమో పుట్టింటి వాళ్ళు కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఇగోండి, ఇంకా తాలింపు గింజలు వేగినాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసాను కదా. అవి వేగిన తర్వాత ఎసురు పోసుకున్నాను అనమాట. సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఉప్మాలో ఉప్పు వేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్. కల్లుప్పు వేయండి, టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది అనమాట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకు తెలిసినవి షేర్ చేసుకుంటూ ఉంటే మంచిది కదా. మంచి నలుగురితో పంచుకోవాలి, చెడు ఎవరికి చెప్పకూడదంట ఫ్రెండ్స్. ఇగోండి, ఎసురు కాగినవి. ఇంకా రవ్వ వేసి గెంటితో తిప్పుకున్నాను అనమాట. తిప్పుకోకపోతే ఉప్మా రవ్వ ఉండలు ఉండలు కట్టేసిద్ది అనమాట. ఇంకా అందుకని కొంతసేపు గెంట పెట్టి తిప్పి ఇంకా మూత పెట్టాను. ఉడుకుతుంది. ఈలోపు అంట్లు ఉన్నాయి కదా, రాత్రి అంట్లు భోజనాలు చేసినవి అవన్నీ టబ్బులో వేసుకొని బయటికి తీసుకెళ్ళి తోముకుంటాను అనమాట. ఈలోపు ఉప్మా ఉడికేసిద్దిగా. సిమ్లో పెట్టేస్తే ఖాళీగా ఇంకా దాని ఎదురుగా ఉండడం ఎందుకని చెప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. ఇంకలోపు అది ఉడికిపోయిద్ది. ఈలోపు నేను ఇంకా అంట్లన్నీ సర్దుకుంటున్నాను అనమాట. నైట్ తిన్నవన్నీ టబ్బులో వేసుకొని బయటికి తీసుకెళ్తాను, బయట తోముకుంటాను. మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆతృత అనమాట. ఈరోజు మన తోబుట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎంతో సంతోషం కదా. భర్త ఎంత ముఖ్యమో మనకి పుట్టింటి వాళ్ళు కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్. మన తోబుట్టువులు వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అంతే సంతోషంగా ఉండిద్ది కదా. ఇవన్నీ మధ్య మధ్యలో గంట పెట్టి తిప్పుకుంటున్నాను అనమాట. ఉండలు కట్టకుండా ఉప్మా రవ్వ మధ్య మధ్యలో తిప్పుకోవాలి, అయితే ఉండలు కట్టేసిద్ది ఫ్రెండ్స్. గోధుమ రవ్వ ఏం కాదు, కానీ బొంబాయి రవ్వ మాత్రం ఉండలు కట్టేసిద్ది అనమాట. ఇదిగోండి, ఇంకా సిమ్లో పెట్టాను, ఉడుకుతూ ఉంది. ఇంకా నేను బయటకు తీసుకెళ్ళి అంట్లో నీళ్లు పోసి నానబెడతాను అనమాట. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నానబెడితే తోముకోవడానికి ఈజీగా ఉండిద్ది. నీళ్లు పోసి పెడతాను అనమాట. ఇదిగోండి, ఇంక బయట వాటర్ అయి పోసి వచ్చాను అంట్లలో. ఇదిగోండి, ఇంకా సర్దుతూ ఉన్నాను. ఇక్కడ తోముకోవడానికి అన్నీ తీసి కింద పెట్టుకుంటున్నాను. కింద పెట్టి ఇంక వాటర్ పోస్తే కొంతసేపు నానతాయి. సింక్లో నీళ్లు రావట్లేదు ఫ్రెండ్స్. మొన్న ఏదో రిపేర్ చేద్దామని చెప్పి మా వారు ఏదో ప్రయోగం చేశారు. ఆ ట్యాప్ ఫెయిల్ అయిపోయింది, నీళ్లు కారిపోతూ ఉన్నాయి అన్నమాట. మొన్నటిదాకా దార వచ్చేది కాదు, ఇప్పుడేమో ఫుల్గా దార వస్తుంది, కానీ ఆగిపోవట్లేదు. కట్టేస్తే వస్తానే ఉంటున్నాయి. ఇంకేం చేస్తాం, ఇంకా పైన వాల్ కట్టేశాను. ఇంకా అంట్లో నీళ్లు పోసి నానబెట్టాను. ఇంకా బయట వాకిల్ అది చిమ్ముకుంటున్నాడు అనమాట. మా వాళ్ళకి ఉప్మా చేసి పెట్టాక వాళ్ళు లెగిచిన తర్వాత తింటారు. ఇంక నేను బయట వాకిలి ఇదంతా చిమ్మేసుకుంటున్నాను అనమాట. ఇంకా డైలీ రొటీన్లో మనకి ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆడవాళ్ళు అన్నాక ఇల్లు చిమ్ముకోవటం. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఆతృత అనమాట నాకు. పిల్లలు మేము నేను వెళ్తున్నాము, మా వారు రావట్లేదులేండి, తనకి పని ఉందంట. ఇంకా అందుకని పిల్లలు తీసుకొని నేను వెళ్తున్నాను. ర్యాపిడో ఆటో పెట్టుకొని ఆటోలో వెళ్తున్నాము. ఇంకా ఇదంతా ఊడ్చుకుంటున్నాను అనమాట. మళ్ళీ నేను 2 రోజులు ఆగి వస్తాను కదా. ఊడకపోతే ఇంకా చండాలంగా ఉండిద్ది, కొంచెం ఊడిస్తే నీట్గా ఉండిద్ది కదా అని చెప్పేసి పైన వాళ్ళు ఎవరు ఊడవరు కదా. నేను లేకపోయినా కానీ వాళ్ళు ఎవరు ఊడవరు, అంతే వదిలేస్తారు. అందుకని ఇంక ఊడ్చుకొని వెళ్తే అంత చండాలంగా ఉండదు కదా అని చెప్పేసి ఊడ్చేస్తున్నాను అనమాట.
మీరేం స్పెషల్స్ చేశారు ఫ్రెండ్స్? ఈరోజు టిఫిన్ చేశారు? పిల్లలకి నచ్చినవి చేస్తేనే తింటారు ఫ్రెండ్స్, వాళ్ళకి నచ్చినవి చేస్తే తినరు అనమాట. మా పెద్ద అబ్బాయితో నాకు అదే పేజీ. ఉప్మా ఇడ్లీ తినడు ఫ్రెండ్స్, దోశలు మాత్రమే తింటాడు. ఇగోండి ఇంకా వాళ్ళు రెడీ అయ్యారనమాట. మా చిన్న అబ్బాయికి టిఫిన్ పెట్టిస్తే తింటాడు అనమాట. తినైతే ఉప్మా అయినా తింటాడు, నాకు వద్దు అనడు. ఇగోండి ఇంకా బాక్స్లో పెట్టాను, ఇస్తే తను తినేస్తాడు అనమాట. చాలా రోజులు అయింది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయి కూడా పాస్ అయ్యాడు ఫ్రెండ్స్, 10th క్లాసు, 2nd క్లాస్ వచ్చింది, మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. ఇంకా సరదాగా అలా 2 రోజులు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇగోండి రెడీ అయ్యారు, ఇంకా బ్యాగ్లో బట్టలన్నీ పెట్టుకొని బయలుదేరుతున్నాం. మీరు ఏ ఊర్లో వెళ్తున్నారు సెలవులకి, హాలిడేస్కి? కామెంట్ చేయండి, ఏ ఊర్లో వెళ్తున్నారా? మా వారేమో ఇంకా మార్కులు తక్కువ వచ్చినాయి అని అరుస్తున్నారు, ఇంకా మార్కులు రావాలి అని. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడిపి పెడుతున్నాను. నేను వచ్చేదాకా ఇడిచిన బట్టలు ఎంగిలంట్లు ఇంట్లో ఎందుకని చెప్పేసి అంట్లు తోముకొని ఇవ్వండి బట్టలు కూడా ఉతికేసి వెళ్తున్నాను అనమాట. మళ్ళీ మనం వచ్చేదాకా ఉంటే ఇడిచిన బట్టలు దోమలు అవి చేరతాయి కదా, మళ్ళీ చాలా బట్టలు అవుతాయి. అందుకని చెప్పేసి ఉతికేసి ఆరేసి వెళ్తాను. ఇంకా మా వారు అవి తీసి లోపలేస్తారు. ఇవన్నీ ఇంకా తడిపి పెడుతున్నా సర్ఫ్ నీళ్ళల్లో. ఇల్లంతా శుభ్రం చేసుకొని వెళ్తే వచ్చేసరికి దోమలు ఏమీ రావు ఫ్రెండ్స్, లేకపోతే దోమలు అవి వచ్చేస్తాయి అన్నమాట. ఎంగిలంట్లున్నా ఇడిచిన బట్టలున్నా దోమలు వస్తాయి ఇంట్లోకి. అందుకని మనం శుభ్రం చేసుకొని వెళ్ళాలన్నమాట ఊర్లోకి వెళ్ళేటప్పుడు. నేను అందుకే ఇడిచిని ఉతికేసాను, అంట్లు కూడా తోమేసి ఇవన్నీ ఇంకా ర్యాపిడో ఆటో పెట్టాము. వచ్చింది ర్యాపిడో ఆటో, ఇంకా వెళ్తున్నాం అనమాట. 186 రూపాయలు తీసుకున్నారు మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి. 186 రూపాయలు ఫ్రెండ్స్, ఒక ఊరు వెళ్ళినట్టే ఉండిద్ది అనమాట మాకు. ఇవన్నీ ముగ్గురం వెళ్తున్నాం అనమాట. మా మరదలు మా తమ్ముడు కూడా వస్తారు మేము వెళ్ళిన తర్వాత. కొంచెం చల్లబడి నాకు వస్తామన్నారు వాళ్ళు కూడా. ఇంకా మేము ఆటోలోనే కదా అని చెప్పేసి బయలుదేరాము. వాళ్ళు బండి మీద కాబట్టి కొంచెం చల్లబడి నాకు వస్తామన్నారు ఈ ఎండకి. ఇవన్నీ ఇంకా వచ్చేసామన్నమాట. వాళ్ళది రేకులు ఇల్లు లేండి. మా చెల్లి మిషన్ కుట్టిద్ది, జాకెట్లు అవన్నీ మోడల్స్ అన్నీ బాగా కుట్టిద్ది అనమాట. 2 అమ్మాయిలు 1 అబ్బాయి, తనకి మిషన్ కుట్టిద్ది అనమాట. మొన్న చూపించాక నా జాకెట్ కూడా తనే కుట్టిందని. ఇగోండి వాళ్ళ చిన్న అమ్మాయి, అవతల పక్క పెద్ద అమ్మాయి ఉందండి, పక్కకి వెళ్ళింది. వీడియోలో చూపిస్తున్నానని చెప్పేసి సిగ్గుపడింది. అదిగోండి ఒక్కొక్కసారి సిగ్గుపడతా ఉంటారు వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళు. ఇగోండి ఇంకా మేము భోజనం అది చేసాము. కాసేపు అలాగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడు మరదలు వచ్చారనమాట. ఇగోండి చల్లబడినాక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కూడా మేము వచ్చామని ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా 2 రోజులు ఉందామని చెప్పేసి. మా తమ్ముడు వెళ్ళిపోయాళ్ళండి మా మరదలు వదిలిపెట్టేసి. ఇగోండి ఇంకా మా చెల్లి స్వీట్ కార్న్ ఫ్రై చేస్తుంది అనమాట. స్వీట్ కార్న్ ఉడకబెట్టింది, ఇంకా బాండీలో తాలింపు వేస్తుంది అనమాట. శనగల తాలింపులాగా స్వీట్ కార్న్ తాలింపు వేస్తుంది అనమాట. పిల్లలు తింటారు కదా అని చెప్పేసి, వాళ్ళకి ఏం తోచదు కదా, ఏదో ఒకటి పెడితే సరదాగా తింటూ ఉంటారని చెప్పేసి ఇంకా ఉడకబెట్టి బాండీలో ఆయిల్ వేసి స్వీట్ కార్న్ వేసి ఇంకా దానిలో ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, నిమ్మరసం ఇవన్నీ పిండేస్తుంది అనమాట. ఇగోండి సాల్ట్ అది కూడా వేస్తుంది. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. రాహుల్ బ్రో కేతాని బ్లాగ్స్ అనమాట, తన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఇంకా ఫ్రై చేసేసింది, తాలింపు వేసేసింది. ఇంకా గిన్నెల్లో వేసిస్తే తింటారు కదా అని చెప్పేసి గిన్నెల్లో వేస్తుంది. పిల్లలు తింటారు కదా, ఇంక సెలవుల్లో ఏదో ఒకటి పెడతా ఉండాలి పిల్లలకి, లేకపోతే ఈ ఎండలకి నీరసం అయిపోతూ ఉంటారు. ఏదో ఒకటి పెట్టండి మమ్మీ, ఏం తోచట్లేదు అంటారు కదా, అందుకని చెప్పేసి తాలింపు వేసింది. పిల్లలు తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి వాటర్ అవి వస్తున్నాయి, నీళ్ళు పట్టుకుంటున్నారనమాట. గాబులకి వాటికి వాటర్ వేసి నీళ్ళు పడుతున్నారు. ఇంకా నీళ్ళు అవి పట్టిన తర్వాత చెక్కలు చక్రాలు వండుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి అన్నమాట. నీళ్ళు పట్టేదేమో చిన్న అమ్మాయి, ఇవ్వండి పెద్ద అమ్మాయికి మా మరదలు జడేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదా, స్నానాలు అవి చేసి, ఎందుకని
ఇంకా నీట్గా జళ్ళన్నీ వేస్తుంది. ఇంకా తలా ఒక పని చేసుకుంటాం ఫ్రెండ్స్, ఇంకా ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి తలా ఒక పని చేసుకుంటా ఉన్నాము. ఇదిగోండి ఇంకా పిండి కలుపుతున్నాం అనమాట చెక్కలకి. మా చెల్లి కలుపుతుంది. ఇంకా పిండి బేషన్లో పిండి పోసి ఉప్పు అదే పచ్చిశనగపప్పు నానబెట్టి వేస్తుంది. అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ చేసి వేస్తుంది అన్నమాట. అవన్నీ వేసి వేడి వాటర్ వేసి కలుపుకొని పిండి కలుపుకోవాలి. తర్వాత చెక్కలు చేయాలి. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉన్నాయి, ఇంతకుముందు వీడియోస్ పెట్టాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ వేసింది. ఇందాక పచ్చిశనగపప్పు వేసి శనగపప్పు అంటే పెసరపప్పు అన్నమాట నానబెట్టి వేసింది. ఇవన్నీ ఇంకా వేడి వాటర్ కూడా పోసి ఇంకా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అందరం మా తమ్ముడు మా అమ్ముడు వాళ్ళు మేము మా చెల్లి వాళ్ళు కలిపి చేసుకుంటాం అన్నమాట. తలా కాసింది తీసుకుంటాము వండుకొని. మా చెల్లి వాళ్ళకి కట్టెల పొయ్యి పెట్టుకోవటానికి వీలు ఉంది ఫ్రెండ్స్, అందుకని అక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకుంటాం అన్నమాట. గ్యాస్ అయితే చాలా పట్టిద్ది కదా అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి కదా. ఇవ్వండి ఇంకా కట్టె పొలాలతో పొయ్యి పెట్టుకొని అని వండుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళు కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు ఫ్రెండ్స్. గ్యాస్ ఉన్నా కానీ కట్టెల పొయ్యి మీదే వండిద్ది. పిండి వంటలే కట్టెల పొయ్యి మీద కట్టెలు తెచ్చుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి మీద వాళ్ళకు వండుకోవటానికి వీలు ఉందన్నమాట. మా తమ్ముడు వాళ్ళకి మాకు కుదరదులేండి పొయ్యి పెట్టి వండుకోవటానికి, అందుకని అక్కడికి వెళ్ళి వండుకుంటాము. ఇగోండి ఇంకా పిండి కలిపేసిన తర్వాత ఉండలు చేస్తున్నాము. కొంతమంది చెక్కలు ఒత్తుతున్నాము, కొంతమంది ఏమో ఇంకా బాండీలో ఆయిల్ పోసాము. ఆయిల్ కాగిన తర్వాత ఇంకా ఒత్తిన చెక్కలన్నీ నూనెలో వేసి కాలుస్తున్నాము అన్నమాట. ఇవన్నీ ఇంకా అందరం తలా ఒక పని చేసుకుంటున్నాము. అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటే పని కూడా తొందరగా అయిపోయిద్ది కదా ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళని చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. కలిసి చేసుకుంటే ఏ పని అయినా తేలిక ఈజీగా ఉండిద్ది. అందుకే ఆ నలుగురు కలిసి ఉండాలి అనేది. మా చెల్లి వాళ్ళు మా మరదలు మేము కలిసి చేసుకుంటున్నాం అన్నమాట. కలిసి ఉంటేనే ఆనందం, కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు కదా పెద్దలు. అలాగే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా కానీ అప్పటితోనే మర్చిపోండి గొడవలు. కలిసి ఉండండి ఎన్ని గొడవలు వచ్చినా కానీ. మాకంటే మా అమ్మ లేదు కాబట్టి ఇంక మేము ఎన్ని గొడవలు అందరిలాగే మేము కూడా గొడవలు ఆడుకుంటాము, కలిసిపోతాము, మళ్ళీ ఒకటవుతాము అన్నమాట. ఇలాగా కలిసి అన్నీ వండుకొని కలిసి ఉంటాము. అందరూ అలానే ఉండండి ఫ్రెండ్స్. నేను గొడవలు ఆడుకోమని నేను చెప్పనులే, కానీ గొడవలు ఆడుకున్నా అంతటితోనే మర్చిపోయి మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి అందరూ. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పో రైటో మీరే చెప్పాలి నాకు కూడా. నేను తప్పు చెప్తున్నానా కరెక్ట్ చెప్తున్నాను మీరే నాకు సజెషన్స్ ఇవ్వండి. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. తోబుట్టులు అన్నాక కలిసిమెలిసి ఉండాలన్నమాట. నిజమా కాదా మీరు చెప్పండి. మేమంతే ఎన్నిసార్లు అరుచుకున్నా కానీ కలిసిపోతాం, కొన్ని రోజుల్లోనే మళ్ళీ మాట్లాడుకుంటాం, ఇలా కలిసిమెలిసి ఉంటాం అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.